హాయ్ అండి. రండి వాళ్ళ ముల్లంగి పచ్చడి చూపిస్తాను. చూడండి, ఇగో ముల్లంగి శుభ్రంగా కడిగేసాను, తొక్క తీసాను, మూకుడు పెట్టాను. ఇందులో గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టాను. ఇగో కొంచెమే నూనె వేసాను, కొంచెం పల్లీలు వేయాలి. నాది 2 ముల్లంగీలు చిన్నవి, కొంచెం పల్లీలు దానికి సరిపడా. ఇది కొంచెం వేగనిద్దాం. ఇందులో కొంచెం శనగపప్పు అన్నీ కొంచెం కొంచెమే, ఒక ½ స్పూన్ మినప్పప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర, 4 మెంతి గింజలు ఇవి వేసి బాగా వేచాలి. ఒక 15-20 ఎండుమిరపకాయలు ఇరక్కొట్టేసి వేయాలి. కొంచెం కారం ఇందులో కావాలి, తర్వాత కారం తగ్గిపోతూ ఉంటుంది. ఒక విసిరికాయ అంతా చింతపండు, ఒక ఉల్లిపాయ. ఇక చూడండి, ఇది బాగా వేగింది. ఇందులో ఒక ఉల్లిపాయ తరిగి పడేసాను. ఇది కూడా వేగాలి బాగాను. పోపు వేగింది కదా, ఇది వేచుదాం. పచ్చి లేకుండా వేగాలి. ఇప్పుడు ముల్లంగి సన్నగా తరిగేసాను కదా, తొక్క తీసి ఇది వేసి కలర్ మారినంత వేచాలి. సన్న సెగ మీద వేచాలి. ఇక చూడండి, సిమ్లో పెట్టుకుని బాగా వేగనీయాలి, మాడొద్దు. ఒక విసిరికాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టి ఉంచాను, అది వేయాలి. ఒక 2 రోజులు చింతపండు ఒక 2 రోజులు తినాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి రుబ్బాలి. నిలవ పచ్చడి 10-15 రోజులు ఉంచాలంటే నీళ్ళు పోయకుండానే అలాగే రుబ్బాలి. రోట్లో రుబ్బండి, లేకపోతే మిక్సీలో ఆపి రుబ్బండి, నీళ్ళు పోయకుండా. నీళ్ళు పోసుకుంటే ఒక 2 రోజులు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా వేచి రుబ్బేద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇంగువ పోపు పెట్టి పచ్చడి రుబ్బేగా పోపు వేసేయడమే. ఇక చూడండి, పచ్చడి రుబ్బేసాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు వేసాను, వేసాను. ఇందులో కలిపేయడమే. చాలా బాగుంటుంది. ఒక గంట సేపు ఆగి తినండి, ఆ పులుపు అంతా ముల్లంగిలోకి వెళ్ళుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, అన్నం ఎందులో అయినా ఈ పచ్చడి తినవచ్చు. తెలియదు ముల్లంగి పచ్చడి అని, అందుకే బాగా వేచాలి. వేచితే ఆ వాసన అన్నది ఉండదు. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి తిందాం పచ్చడి అన్నం. చూశారు కదా ఎంత బాగుంది, కలర్ కూడా బాగుంది. ముల్లంగి పచ్చడి చేసేరా పచ్చడి.